హాయ్ అందరికీ! నేను ఇప్పుడు కాణిపాకంలో ఉన్నాను. స్వయంభుగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుందామని వచ్చాను. ఈ టూర్ విశేషాలు ఏంటో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, గెట్ రెడీ. కాణిపాకం అసలు పరిచయమే చేయనక్కర్లేదు, అంత గొప్ప పుణ్యక్షేత్రము. ఇక్కడ వినాయకుడు స్వయంభుగా వెలిశాడు. అంతేకాదండో ఈ మన కాణిపాక వినాయకునికి ఒక చిట్టి కథ కూడా ఉంది. అదేంటో నేను చెప్తాను. మేబీ ఈ కథ అందరికీ తెలుసు అనుకుంటాను, కాకపోతే నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. పూర్వము ఒక చెవిటివాడు, ఒక గుడ్డివాడు, ఒక మూగవాడు, వికలాంగులైన ఈ ముగ్గురు అన్నదమ్ముళ్ళు నీటి కోసం బావిని తవ్వుతూ ఉంటారు. బావిని తవ్వే సమయంలో వాళ్ళకు ఒక పెద్ద రాయి అనేది అడ్డుగా కనపడుతుంది. ఆ రాయే కదా అని చెప్పి వాళ్ళు గడ్డపారతో ఇంకొంచెం గట్టిగా కొడతారు. అప్పుడు ఆ రాయి నుంచి రక్తం అనేది పారుతూ ఉంటుంది. అప్పుడు వికలాంగులైన వాళ్ళ ముగ్గురికి, అంటే చూపులేని వికలాంగునికి కళ్ళు కనిపించటం, మూగవానికి మాటలు రావటం, చెవిటివానికి మాటలు వినపడటం ఇలా జరుగుతుంది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలందరూ అక్కడికి చేరుకొని అక్కడ స్వయంభుగా వినాయకుడు వెలిశాడని తెలుసుకొని భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయలు కొడతారు. ఆ కొబ్బరికాయలు కొట్టడం వల్ల ఎకరం పావు వరకు కొబ్బరి నీళ్ళతో మొత్తం పొలం అంతా తడిసిపోయింది. కాబట్టి ఈ పుణ్యక్షేత్రానికి కాణిపాకం అని పేరు వచ్చింది. ఇక్కడ వెలిసిన వినాయకుడు చాలా చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పటికి కూడా సాయంత్రము ఆయన ముందు ప్రమాణాలు చేసి నిజం ఒప్పుకుండే అంత పవర్ఫుల్ ఇక్కడ వినాయకుడు. ఈ టెంపుల్ కి బ్యాక్ సైడే మనకు నక్షత్రవనం అనే ఒక చిన్న గార్డెన్ కనిపిస్తుంది. ఆ గార్డెన్ లో రకరకాల చెట్లు ఉంటాయి. ఈ వనంలో ఉండే చెట్లు, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క నక్షత్రాన్ని, అంటే మనం పుట్టిన నక్షత్రాన్ని సూచిస్తుంది. దానికి సంబంధించిన మంత్రం కూడా అక్కడ రాసి ఉంటుంది. ఆ మంత్రాన్ని మనం ఎన్నిసార్లు జపించాలి అని కూడా అందులో రాసి ఉంటుంది. మనకి ఏదైనా దోషాలు ఉన్నా కూడా, నక్షత్ర దోషాలు, ఇక్కడ వీళ్ళు పూజలు చేస్తారు. ఇక్కడ చూడండి, ఉత్తరాభాద్ర నక్షత్రము, దానికి సంబంధించిన చెట్టు వేప చెట్టు అంట. ఇక్కడ చూడండి, రేవతి నక్షత్రంకు సంబంధించిన చెట్టు విప్ప చెట్టు అని రాసి ఉంది. ఈ చెట్టుకు, ఈ నక్షత్రానికి సంబంధించిన మంత్రం అనేది ఇక్కడ రాసి ఉంది. అది మనము ఆ నక్షత్రం వాళ్ళు ఎన్నిసార్లు జపించాలి అని కూడా ఇక్కడ రాసి ఉంటుంది. ఇలా అన్ని నక్షత్రాలకు సంబంధించిన చెట్లు, వాటి మంత్రాలన్నీ కూడా ఇలా బోర్డుల మీద రాసి ఉంటారు. మనం పుట్టిన నక్షత్రంలో ఏదైనా లోపం కానీ దోషం కానీ ఉంటే ఇక్కడ కాణిపాకంలో నక్షత్రవనంకి వచ్చి పరిహారం చేసుకోవచ్చు. ఈ టెంపుల్కి మనకు పక్కనే చాలా టెంపుల్స్ ఉన్నాయండి చూడదగినవి. మణికంఠేశ్వర స్వామి ఆలయం, వరదరాజ స్వామి ఆలయం, ఈ నక్షత్రవనము, ఇంకా గోశాల, ఇదంతా కూడా ఉన్నాయి. ముఖ్యంగా మణికంఠేశ్వర స్వామి ఆలయం నిజంగా చాలా చాలా బాగుంటుంది. నిజంగా రియల్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. చాలా బాగా పీస్ఫుల్గా ఉంటుంది గ్రీనరీ తోటి. మెయిన్గా ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనం ఎంటర్ అవ్వగానే పెద్ద పెద్ద విగ్రహాలతోటి, మంచి గ్రీనరీ తోటి కళ్ళకు చాలా ఆహ్లాదంగా కనిపిస్తుందండి ఈ టెంపుల్. గోపురానికి అటు ఇటు శివపార్వతుల విగ్రహాలు, మధ్యలో పెద్ద నందీశ్వరుడు విగ్రహము, చుట్టూ అష్టగణపతుల విగ్రహాలు ప్రధాన ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు, ఇంకా మధ్యలో నందీశ్వరుడు చాలా ఆకర్షణీయంగా ఈ టెంపుల్లో మనకు దర్శనమిస్తారు. కాబట్టి కాణిపాకం వచ్చినప్పుడు ఈ టెంపుల్ని అస్సలు మిస్ చేయొద్దు. ఇంకా వరదరాజస్వామి టెంపుల్ కూడా ఉంటుంది దీని ఎదురుగా, ఆ టెంపుల్ కూడా చూడండి. ఇక్కడ గోసేవ కూడా జరుపుతూ ఉంటారు, కాబట్టి మనము గోమాతను కూడా అక్కడ పూజించుకోవచ్చు. ఇక కాణిపాక వినాయకుడు డీటెయిల్స్కి వస్తే, వినాయకుడికి రోజు పొద్దున్నే సుప్రభాత సేవ, అభిషేక సేవలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు 5 సార్లు అభిషేకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 100 రూపీస్ టికెట్, 150 రూపీస్ టికెట్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, ఫ్రీ దర్శనంతో పాటు. స్వయంభు వినాయకుని నిజరూప దర్శనం, విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాలు వంటి ఆర్జిత సేవలు రోజు జరుగుతూ ఉంటాయి. ఇక టెంపుల్ డీటెయిల్స్కి వస్తే, మార్నింగ్ 3 o'clockకే టెంపుల్ ఓపెన్ చేస్తారు. నైట్ 10 o'clock వరకు ఓపెన్గా ఉంటుంది. టెంపుల్ బయట కోనేటి దగ్గర మనం దీపాలు పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. ఈ కాణిపాకం టెంపుల్కి 20 kilometers దూరంలో అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా పవర్ఫుల్ ఇక్కడ ఆంజనేయ స్వామి. మీరు కుదిరితే అక్కడ వెళ్ళండి. ఇంకా అకామిడేషన్ విషయానికి వస్తే, ఇక్కడ కాణిపాకంలో దేవస్థానం వాళ్ళవే రూమ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. 300 రూపీస్, 500 రూపీస్ అలా చార్జ్ చేస్తారు. ఇక్కడ ప్రైవేట్గా కూడా మనం అకామిడేషన్ తీసుకోవచ్చు. కాకపోతే రూమ్ రెంట్ అనేవి కొంచెం నామినల్గా ఉండకుండా కొంచెం హై ప్రైజెస్ ఉంటాయి. ఇక్కడ అన్నదానం రోజు 11 నుంచి ఈవినింగ్ 4-4:30 వరకు జరుగుతూ ఉంటుంది. అన్నప్రసాదం అయితే చాలా బాగుంటుంది. నేను పర్సనల్గా తిని చెప్తున్నాను. ఈ కాణిపాకపు స్వయంభు వినాయకుడిని దర్శించుకుంటే అన్ని విధాల శుభప్రదాయమని భక్తుల విశ్వాసం. ఇక మనం దర్శనం అనంతరం బయటికి రాగానే ప్రసాద కౌంటర్లన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ లడ్డు, పులిహోర, అభిషేకం లడ్డు, వడ అన్ని కూడా లభిస్తాయి. మీకు టైం ఉంటే వేలూరు గోల్డెన్ టెంపుల్ వెళ్ళండి, అక్కడ స్వర్ణలక్ష్మి అమ్మవారు దర్శనం ఇస్తారు. ఇంకా అరుణాచలం వెళ్ళి అక్కడ శివుణ్ణి దర్శించుకొని పునీతులు అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.